ఒకసారి మనం పవన్ కళ్యాణ్ సార్ మాటలు వినండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుతున్నారు? మేము భవిష్యత్తు ఇవి చేస్తా ఉన్నాం. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది? అదే వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. సార్ ఏమన్నారు సార్? రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారా? అస్తవ్యస్తం చేస్తుంటే 40% ఓట్ బ్యాంకింగ్ ఎలా వస్తుంది? రెండో క్వశ్చన్ ఏంటంటే, అస్తవ్యస్తం చేసిన వాని ఆలోచనలు అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలను మీరు పేర్లు మార్చి ఎందుకు ప్రజల్లోకి వదిలారు? మూడో విషయం ఏంటంటే, సార్ ఓకే మీరు చేస్తుంది మంచి అని మీరు భావిస్తున్నారు కదా, మరి ఎందుకు సార్ 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే రావాలి అని ప్రజల్లోకి అడుగుతున్నారు? మీరు చేసింది మంచి అయితే, మీరు చేసింది ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలకు నిజంగా అభివృద్ధి కలిగింది అని భావిస్తే మిమ్మల్నే పీఠ మీద కూర్చోబెడతారు కదా సార్. మరి ఎందుకు సార్ మీరు అడుగుతున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి పేదవాడు పెత్తందారులా బతికారు. రాష్ట్రము తక్కువ అప్పుల్లో ఉన్నింది. ఇప్పుడు మీరు వచ్చిన సుమారు 16 నెలలు లేదా 2 సంవత్సరాల లోపలనే సుమారు 2 లక్షల కోట్ల పైగా అప్పు. ఎక్కడ సార్? ఎవరు సార్ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తుంది? ఏం లేదు సార్. 2029లో ఖచ్చితంగా ప్రజలు ఎవరికి ఏం చేయాలో అది చేస్తారు సార్. మనం ఎన్నన్నా మీరెన్నన్నా సరే ప్రజలు అనేవాళ్ళే తుది తీర్పు వాళ్ళే ఇస్తారు. వాళ్ళకి ఎవరిని కావాలో వాళ్ళని ఎంచుకుంటారు సార్. కానీ రాష్ట్రము ఖచ్చితంగా చెప్తున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రాష్ట్రం బాగుపడింది. జై జగనన్న, జై జై జగనన్న.